హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్. నేనైతే ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే నా 5th క్లాస్ టైంలో జరిగిన విషయం అనమాట. అంటే వీటి ఆడపిల్లల చదువు గురించి వారోత్సవాలు జరిగినాయి. అప్పుడు వారోత్సవాలు అంటే ర్యాలీ చేసి ఇంటికి వెళ్ళి చదువుకోకుండా ఉంటారు కదా, 5th, 4th ఆపేసిన ఆడపిల్లల్ని ఇంకా మా ప్రధానోపాధ్యాయులు వెనకాల వెళ్ళి కొంచెం యాక్టివ్గా ఉండే ఒక 4-5 మెంబర్స్ని ఆయన తీసుకెళ్ళేవాళ్ళనమాట. ఇంకా ఆయనతో పాటు వెళ్ళి ఇంకా రోడ్డు మీద ర్యాలీ చేస్తూ చదవాలి, ఆడపిల్ల చదువుకోవాలి, ఇల్లాలి చదువు, ఇంటికి వెలుగు ఇలా ఉంటాయి కదా, సూక్తులు ఉంటాయి కదా, అవి చెప్తూ వెళ్ళేవాళ్ళం అనమాట. అప్పుడు మీరు చదివేశారు అంటారేమో, అప్పుడు నేను చదువుకోవడం కూడా గొప్పలే అండి, మాకు కూడా ఆడపిల్లకి చదివేందుకు అన్న ఫ్యామిలీనే. సో అలా అలా ఏదో డిగ్రీ అయితే చదివేశానులేండి. ఇంకా ఆ వారోత్సవాల్లో ఏంటంటే మెయిన్ థీమ్ వచ్చేసి చదువు. ఇంటి దగ్గరే ఉన్న పిల్లలనైతే, ఆడపిల్లలనైతే తీసుకొచ్చి బడిలో అయితే చేర్పించాలి. సో అప్పుడు మా ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ మాస్టర్ గారు అనమాట. ఆయనైతే ఒక 7 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆయనతో పాడే వాళ్ళలో నేను ఒకదాన్ని అనమాట. ఆయనతో పాటు నేను పాడడం, ఇంకొక 5 మెంబర్స్ డాన్స్ చేసేవాళ్ళు అనమాట. అప్పుడు చాలా సాంగ్సే వచ్చాయి ఆడపిల్లల చదువు గురించి. సో ఆయన దగ్గర ఉండేది బుక్, పాడడానికి మాకు కొంచెం లైన్స్ ఇస్తే ఇంకా మేమైతే నేర్చుకుని, ఇంకా వస్తారు కదా ఆఫీసర్స్ ఉంటారు కదా 5th క్లాస్ టైంలో, ఈ ఆఫీసర్ ఇవి అని తెలియదు కదా. సో వాళ్ళంతా ఒక స్టేజ్ మీద ఉంటే మా సారు నేను అయితే ఇంకా పాడామన్నమాట. ఆ పాటే నేను పాడతాను. అంటే అది ఎప్పటి నుంచో పాడాలి అని అనుకున్నాను. ఇప్పుడేముందులేండి, ఆడపిల్లలు అన్నిటిలోనూ ఫస్టే ఉంటున్నారు. కానీ అప్పుడు సాంగ్ కదా, ఇప్పుడు పాడుతున్నాను. ఆడపిల్లకు చదువంటేనే అందరూ భయపడుతుంటారు, ఆడపిల్లకు చదువంటేనే అందరూ భయపడుతుంటారు. ఏమి పాపం చేసిటి మేము సందమామా, మమ్మెందుకు చదివించలేదే సందమామా. ఏమి పాపం చేసిటి మేము సందమామా, మమ్మెందుకు చదివించలేదే సందమామా. ఆడపిల్లను అంగట్లో అమ్ముడు బొమ్మను చేసి ఇష్టమొచ్చిన రీతిగాను కష్టపెడుతున్నారా లేదా, చదువు మాకు రాకనే కదా సందమామా, ఈ సకల బాధలన్నీ కలిగే సందమామా. తాళి కట్టిన మగని కన్నా తక్కువ ఉండాలట చదువు, తాళి కట్టిన వాడు కూడా తల్లికే జన్మించలేదా, తాళి కట్టిన వాడు కూడా తల్లికే జన్మించలేదా, చదువు మాకు రాకనే కదా సందమామా, ఈ సకల బాధలన్నీ కలిగే సందమామా.